అలనాటి ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగు వెలుగులు ప్రముఖుల పదచిత్రాలు బాపు బొమ్మలతో మొదటి భాగం 22/9/25 నవరాత్రి దసరా శుభాకాంక్షలతో స్వాగతం. మోనికా బుక్స్ వాడు ప్రచురించారు హైదరాబాద్ నుంచి. దీనికి బాపు గారు బొమ్మలు. ధన్యవాద. అలనాడు ఆంధ్ర చిత్ర వారపత్రికలో ధారావాహికంగా నడచిన తెలుగు వెలుగులు శీర్షిక పుస్తకంగా ప్రచురించి ఈ తరం పాఠకులకు అందించాలనుకున్నాను. ఆ తరం వారిని అలనాటి రాజకీయ, సాహిత్య, సంగీత వాతావరణంలో కొన్ని పేజీల పాటు షికారు చేయించాలనుకున్నాను. ఈ దీపావళి పండుగ శుభతరుణంలో తెలుగు వెలుగులను క్రమంలో అక్షరాల దీపావళిని పాఠకుల మనోమందిరాలలో ఆవిష్కరించాలని మాకు సంకల్పించగానే శీర్షకు సంబంధించిన ప్రచురణ హక్కుల కోసం శివలంక రాధాకృష్ణ గారిని సంప్రదించారు. వారు మా ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందించి వెన్నుతట్టారు. కాపీరైట్ దారి చెప్పారు. వెంటనే వారు చెప్పిన విధంగా మా గుంట వారిని అభ్యర్థించారు. వారు పెద్ద మనసుతో తమ అంగీకారాన్ని, అభినందనను తెలిపారు. అనుమతి లేఖ కూడా యథావిధంగా ప్రచురించారు. దారి చూపిన రాధాకృష్ణ గారికి, ఇచ్చిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి, మస్తాన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ శీర్షికకు కండపుష్టి కూర్చింది బాపు గారి బొమ్మ. టెక్స్ట్లో ఉన్న క్లుప్తత ఆస్థని తన రేఖల్లో పండించి మొత్తం ఖండికకు నిండుదనం చేకూర్చిన బాపు గారికి నమస్కారం. తెలుగు పత్రికా కవితలో పలువురు వశిష్టాత్మకంగా భావించే తెలుగు వెలుగులు శీర్షక రూపకల్పన చేసి 75 వారాల పాటు నిర్వహించి చిత్రణకు కొత్త వరవడి పెట్టిన సూత్రధారి నాటి ఆంధ్రపత్రిక సంపాదకుడు శ్రీ శివలంక శంభుప్రసాద్ అయ్య గారికి నివాళు. ఎందరో మహానుభావుల ప్రతిభ, పలుకుబడులు ఈ శీర్షికను విజయవంతం చేశాయి. వాళ్ళందరికీ సభక్తికంగా నమస్కారం. మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి నిండు మనసుతో పాలు పంచుకునే ఆప్తులు, శ్రేయోభిలాషులు ప్రొఫెసర్ సి సుబ్బారావు, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి గారి సదాకృత. దాదాపు 40 ఏళ్ల నాడు సాదా న్యూస్ ప్రింట్పై అచ్చయ్య శ్రీ బాపు బొమ్మలు, జిరాక్స్ కాపీలు, స్కానింగ్కి లొంగల సాంకేతిక నైపుణ్యంతో వాడు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రేఖాచిత్రాల మిసిమి తగ్గకుండా అందించడానికి కృషి చేసిన వేణు, రఘురాంధుల అభినందిస్తూ ఈ జిలుగు పనిని నేర్పు ఓర్పులతో సకాలంగా పూర్తి చేసి మా మాట దక్కించిన శివసాయి గ్రాఫిక్స్ యాజమాన్యాన్ని, సిబ్బందికి ఉజ్వల భవిష్యత్తు కాంక్షిస్తూ మోనికా బుక్స్. ఓకేనా?